गातुं यज्ञपति दये स्वस्तिरस्कनः स्वस्तिर्मानोषेभ्यः ऊर्ध्वञ्जिगातु भेषजं पिन्नो अस्तु गृहदे किञ्चिदुष्पदे ఓం శాంతి శాంతి శాంతి. చిన్నజీ స్వామి పుట్టినటువంటి అర్ధమూరులోను అలాగే కాపేశ్వరం మడకట్ట గ్రామాల్లో చాలా మందికి విద్య నేర్పించి ఎంఏ సంగీతం అలాగే వారి పుత్రిక నాదశ్రీ ఇంతక డాన్స్ చేసింది. అలాగే వాళ్ళ కుటుంబం మొత్తం కోకిలవాణి నాదశ్రీ అండ్ కోకిలవాణి రాజు గారి బృందం ఎన్నో కార్యక్రమాలు చేశారు. రాష్ట్ర నలుమూలల గంగాధర్ గారి ఆర్కెస్ట్రాలో ఎన్నో ఏళ్ళు ఆయన గానం పంచారు. మంచి గానామృతులు వీరికి మంచి అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఆ గానామృతం పంచే విధంగా ఆ సరస్వతి కృపా కటాక్షం మా అందరికి వీరందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కళారాధన కూచిపూడి డాన్స్ గారిని అందిస్తున్నటువంటి జయంతి గారి తరఫున గురు పూజోత్సవంలో భాగంగా అందిస్తున్న సన్మాన కుసుమాంజలి. నేను తూర్పుగోదావరి జిల్లా కాపేశ్వరం వాసు గారు. నాకు ఇంతటి జనసన్మానాన్ని అనుభవించినటువంటి కళారాధన సంస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయంతి ఠాకూర్ గారికి, మరి స్టేజ్లో ఉన్నటువంటి డిగ్నిటీస్ పెద్దలు చిన్నలు శ్రేయోలు రాశులు మరి కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటున్నటువంటి ఉద్దేశిస్తున్నారు అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ నన్ను ఒకరికి గౌరవ అతిథిగా రాయించి ఇక్కడకు ఇంత ఘనమైన సన్మానం చేయించినందుకు మా కళారాధన సంస్థాపకులు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు చేస్తాం. లేదు చేస్తాం మీ కోరిక సంగీతం అంటే కూర్చొని బాధ్యత వచ్చిన శివశంకరి శివశంకరి శివానందలహరి శివశంకరి శివానందలహరి శివశంకరి శివానందలహరి శివశంకరి చంద్రకళాధరి ఈశ్వరి శివశంకరి శివానందలహరి శివశంకరి శివశంకరి శివానందలహరి శివానందలహరి శివశంకరి శివశంకరి శివానందలహరి శివశంకరి దానికి వస్తారు నిగర్వి నిరాడపడత. నిజంగా దంపతులు చూస్తే పార్వతి పరమేశ్వరు లాగా అనిపిస్తారు నాకు. ఎప్పుడు చూసినా కానీ అందరినీ నవ్వుతూ ఒక కార్యక్రమం జెంట్సే నిర్వహిస్తున్న ఈ టైంలో లేడీస్ కూడా ముందుకు రావాలంటారు. ఎందుకంటే బయట ఆర్గనైజర్ చేయడం కన్నా ఒక టీచర్స్ ఇస్తే చాలా బాగుంటుంది. అందరూ ఇక హైదరాబాద్ బుక్ చేసి చేయడం అంటే మామూలు విషయం కాదు. మీరు అందరూ అనుకుంటారు ఇలా చాలా ప్రోగ్రామ్స్ చేస్తే చాలా తక్కువ అమౌంట్లో పెట్టి చేసిన ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. వారి కోరిక ఉచితంగా చేయాలి కూడా. సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను, మన చిరంజీవి స్వామి ఆశ్రమంలో ప్రోగ్రాంలన్నీ ఉచితమే. ఇవి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నిటికీ పేరెంట్స్ పెట్టుకోవాలంటే కష్టం కాబట్టి మేడం గారికి మీరు కనుక టీచర్లు కనుక మేడం గారు కనుక మీరు పేర్లు ఇస్తే ఒక 3 days మార్నింగ్ ఈవినింగ్ చివరి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చూస్తూ ఉంటారు. ఒక 1400 కోట్లు పెట్టి పెట్టారు ఉచితంలో ఉంది.
అక్కడ చిరంజీవి స్వామి గారు అహోరాత్రి చేతుల మీదుగా ఈ పాల్గొన్న చిన్నారులందరికీ కూడా మొమెంటో సర్టిఫికెట్ ఇచ్చి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ఉచితంగా మీకు అందరికీ కూడా అవకాశం కలిగించి దర్శించేది కూడా ఏర్పాటు చేస్తాం. దయచేసి దాన్ని చేయాల్సిందల్లా మేడం గారు చేయకూడదు. మేడం గారు పేరు ఇచ్చినట్టు ఈ ప్రోగ్రామ్ ఎలా చేశారో చేస్తే అన్ని ప్రోగ్రామ్ మేము నాటకాలు చేయండి దయచేసి. ఆర్గనైజర్ కన్నా మేము చేసేదే మీకు అన్ని ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే దయచేసి ఇంకో విషయం కూడా చెప్తున్నాను, మాట మాటకి టీచర్ మార్చకండి. ఒక మంచి గురుగారు అనుకుని తెలుసుకోండి. నేను ఒక చిన్న విషయం చెప్పేట్రామా, ఈ పాప జస్ట్ సెకండ్ క్లాస్ పతాక వినియోగం. చాలా మంది ఓన్లీ పతాకం వృత్తాకం చెప్పడమే రాదు, ఈ అమ్మాయికి మొత్తం వచ్చు. పతాక వినియోగం చెప్పు. నృత్యం చేస్తున్న నాట్యం కేవలం అడుగుల కదలిక కాదని అది ఆత్మకు ఆరాధన అని రంగస్థలాన్ని రసమయంగా తీర్చిదిద్దే కళా తపస్వి శ్రీ వెంకటసాల పవన్ కుమార్ గారు కళను ఒక వృత్తిగానే కాకుండా వ్రతంగా స్వీకరించి నాట్యాన్ని కేవలం వినోదానికే కాకుండా వేదంగా ఆరాధిస్తూ అభ్యాసాన్ని నవరసాల గంగా ప్రవాహంలో నృత్య కళను ఆరాధించే సాధకులు శ్రీ వెంకటసాల పవన్ కుమార్ గారు. వీరు ఆంధ్ర మరియు తెలంగాణ కూచిపూడి కళాకారులు. వీరు చిన్న జిఎస్ స్వామి వారి ఆస్థాన నాట్యాచార్యులుగా ఉన్నారు. వీరు కూచిపూడి మరియు భరతనాట్యంలో ఎన్ని పట్టాలు పొందారు. మరి ఇప్పుడు వారికి గురు పూజోత్సవం జరుగుతోంది. ఈ టీచర్లు అయిన తర్వాత మా పిల్లలు తీసుకుంటారు. అందరూ టీచర్ల పిల్లలందరూ ఉండాలి. కూర్చోవాలి, కూర్చోవాలి. ఒక బాధ పెట్టేసుకుని కూర్చోండి. ముందు వాళ్ళు బాధ పెట్టేసుకో, గురువులకి కీర్తి ప్రదర్శన తీసుకొచ్చే శివ గారు ఇంకా మీరు ఈ రంగంలో ఉన్న స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు మీ కుటుంబానికి క్షేమ స్థైర్య ఆరోగ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ గురు పూజోత్సవం శ్రీమతి పాటూరి జయంతి గారు మరియు దంపతులు. థ్యాంక్ యూ. అందరూ పాస్ చేసుకోవాలి. తదుపరి మా శిష్యురాలంతా రెడీగా ఉండాలి. శతమానం పరదేవత అనుగ్రహం చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి జయంతి గారికి దంపతి ముందుగాక చాలా విశాల కార్యక్రమాన్ని అర్థవంతంగా గౌరవ పెద్దలు పవన్ గారి నాయకత్వంలో నా పవన్ ఎక్కడ ఉంటే అక్కడ నవ్వుల పువ్వులే. చిరంజీవి స్వామికి చాలా మనసులోని మనిషి మా పవన్ గారు ఇవాళ జాతీయ సంపదైనటువంటి నృత్యాన్ని ఒక సమాహారకలాగా అందరినీ కూడా పరివ్యాప్తం చేసేటువంటి పవన్ గారిని మరీ ముఖ్యంగా మా సోదరిమణి జయంతి గారి దంపతులు అభినందిస్తూ నేను అతిశయోక్తి కాదు కానీ నా 40 సంవత్సరాల అనుభవంలో పవన్ గారు అద్భుతమైన కార్యక్రమం చూసిన అనుభూతి కలిగింది. చివరిగా శివశంకరి పాట కూడా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే మన కళారత్న అధ్యక్షులు శ్రీమతి జయంతి పట్టు గారి అద్భుతమైనటువంటి కళారాత్రి ఈరోజు గురు పూజోత్సవం మన రవీంద్ర కుమార్ వారికి ఈ వచ్చినటువంటి ఆర్టిస్టులు తల్లిదండ్రులు అనేక అశేషమైనటువంటి ప్రేక్షక ధర్మం కూడా ధన్యవాదాలు వేసుకుంటున్నాం. మరి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని దానికి ప్రోత్సాహకంగా తల్లిదండ్రులు, అదేవిధంగా పిల్లలు, నర్తకులు, కళాపోషకులు, అదేవిధంగా మరి మీడియా వారు అందరూ కూడా సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని విస్తృతం చేయవలసిందిగా మరి కోరి ప్రారంభిస్తున్నాం. ఎప్పుడు రవీంద్ర ఏవో కార్యక్రమాలు జరుగుతుంటాయండి. పిల్లల్ని ప్రోత్సహిస్తూ చేసినటువంటి కళారాజు గారికి ఈ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొన్నాం.
చాలా ధన్యవాదాలు. వీళ్ళు ఎక్కడ తూర్పుగోదావరి నుంచి వచ్చారు, ఫస్ట్ టైం ఇక్కడ ప్రదర్శన చేయడం జరిగింది. ఈయన శివశంకరి పాట పాడారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇక్కడ చేసి వెళ్ళిపోయినా కానీ ఇవన్నీ జనాల్లోకి తీసుకెళ్తున్న స్టార్ నెట్ వారికి, నందిని టీవీ వారికి, ఇతర టీవీ ఛానల్స్ వారికి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇలా మా కార్యక్రమాలన్నీ కూడా మమ్మల్ని ఇంకా మీరు వెనకాలండి నన్ను నిలబడతారు మనస్ఫూర్తిగా. నా పేరు నారసి. మా గురుగారు కథలు. మరి నేను చిన్నజీర స్వామి పుట్టిన ఊరు అత్తమూరు దగ్గర ఉన్న తమిళనాడులో డాన్స్ క్లాసెస్ నేర్పిస్తాను సార్ ఆధ్వర్యంలోనే. సో కూచిపూడి డాన్స్ నేర్చుకునే వాళ్ళు, అలాగే కళను పోషిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో ఈరోజు నేను ఇక్కడ ఇలా పర్ఫార్మ్ చేయడానికి కారణం అయితే పవన్ సారే. సో సార్కి చాలా థ్యాంక్స్. అండ్ నేను ఇవాళ పర్ఫార్మ్ చేస్తే చదువులాల చూడలే అని హనుమాచార్య కీర్తన మీద పర్ఫార్మ్ చేశాను. దాన్ని కొరియోగ్రాఫ్ చేసింది మోహన్ గారు అండ్ మా గురుగారు కన్సల్ట్. నేను యాక్చువల్లీ యాక్సెంచర్ లో వర్కింగ్ సార్. వర్క్ చేస్తూ వీకెండ్స్ లో క్లాసికల్ డాన్స్ క్లాసెస్ కి సార్ దగ్గరకు వెళ్తూ నేను ఇంటి దగ్గర క్లాసెస్ నేర్పిస్తూ ఉంటాను.